ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏదో మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము పోయినట్టు తెగ ఫీల్ అయిపోతున్నారేంటి? హేయ్, వేలు చూపించావంటే చెయ్యి విరిచేస్తా. జాగ్రత్త. ఒక పనికి వాళ్ళ దాన్ని మా ఇంటికి పంపించి అమ్మాయికి రాలేని మా పూజని తనే తేజ అని నమ్మించి ఆస్తి కొట్టేయాలని చూస్తావా? ఏంటి, నిజం నాకు తెలిసిపోయిందని షాక్ అవుతున్నావా? మర్యాదగా నీ తొత్తుని వెనక్కి పిలిపించదు, లేదా వచ్చిన దానికి పంపిన నీకు చెముడాలు బలి చేస్తా. అంత గాజులు తొడుక్కొని నేనేం కూర్చోలేదే. అవును, నీ ఇంటికి తేజలా వచ్చింది నా మనిషి. అలా అని నిరూపించగలవా నువ్వు? పూజని నమ్మించగలవా నువ్వు? నా మనిషిని వెనక్కి పంపించకపోతే ఏదో చేస్తానని శబ్దాలు చేస్తున్నావు. ఏంటమ్మా అది? ఏంటి? ఏదో కాదు పెద్దమ్మా, చెమడాలు ఒలిచేస్తా అంటుంది. నిన్ను ఏయ్! మా వాణ్ణే కొడతావా? ఇప్పుడు చెప్తున్నా, నా మనిషి నీ ఇంట్లోనే ఉంటుంది. పూజ అనుకునే తేజలాగే ఉంటుంది. ఆ పూజ పిచ్చి ప్రేమను అడ్డం పెట్టుకొని ఆస్తి మొత్తాన్ని ఎప్పటికప్పుడు లాగేస్తూనే ఉంటుంది. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఈ పోటీల్లో నువ్వు పాల్గొంటున్నావని, నిన్ను ఓడించాలి అని. నువ్వు ఈ పోటీల్లో ఓడిపోతే నీకా ఇంట్లోనే స్థానం లేదే. ఇక నువ్వేంటే మమ్మల్ని బెదిరించేది, మా మనిషిని బయటికి పంపించేది. ఈ పోటీలో నేనే గెలుస్తున్నా. నువ్వు పంపించిన నకిలీ తేజ ఆట కట్టించి నిజాలు బయట పెట్టించి ఇంట్లో నుంచి బయటికి గెంటుతున్నా. రాసి పెట్టుకో. ఛాలెంజ్. డబుల్ ఛాలెంజ్. పెద్దమ్మా, నువ్వు పురమాయించిన ఐటెం వచ్చేసింది. పెద్దమ్మా, అసలు ఆ ఎద్దుని ఎందుకు తెప్పించినట్టు? హంసని ఇంట్లోంచి బయటికి గెంటుతాను, నేనేమి చెయ్యలేనని ఆ క్రాంతి నాతో ఛాలెంజ్ చేసింది కదరా. ఈ కర్పూరానికి కాలితే దానికే కాదు, దాని ఫ్యామిలీకి కూడా రిస్కే అని క్రాంతికి అర్థమయ్యేలా చేయడానికి ఆ ఎద్దుని పిలిపించాను. ఎరుపు రంగు చూస్తే అది చెలరేగిపోతుంది కదా. ఖచ్చితంగా పెద్దమ్మా. ఈ లలిత ఎరుపు శారీ కట్టింది, మనకి బాగా కలిసొచ్చింది. ఇదిగో, నువ్వు వెళ్ళి వాడిని రెడీగా ఉండమను. వెళ్ళి చెప్పు. పెద్దమ్మా, వెళ్ళు. పక్కన కూడా 2 చుక్కలు పెట్టు. ఎరా, ఎరుపు రంగు చూస్తే పొడి చేస్తుంది కదా.
ఎరుపు రంగు చూడగానే ఎర్రెత్తిపోయిద్దండి. చచ్చే వరకు పొడుస్తూనే ఉంటుంది. ఇదిగో నీ ఎద్దు ముద్దోడాల్సిన పార్టీ అదే. ఆ ఎరుపు రంగు చీర కట్టుకుని చూసావా, ఆవిడ్నే. ఓకే, అలాగే. హలో, కత్ర ఎక్కడ్రా? నువ్వు చెప్పిన చోటే, నువ్వు చెప్పిన గెటప్లోనే ఎంట్రీ ఇచ్చామాక. ఎక్కడున్నావు? ఇదిగో అక్క, ఇటు చూడు. సరే, మీ బావ ముందు ఒక అమ్మాయి కూర్చుని ముగ్గేస్తుంది చూడు. ఆ, 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 తనే. నేను చెప్పినట్టు చేసి దాన్ని బెదిరించాం. అలాగే అక్క, చూస్తావుగా నా పర్ఫార్మెన్స్తో ఇరగదీస్తా. ఓవర్ యాక్షన్ చేస్తే తోలు తీస్తాం. సరే అక్క. అమ్మా, ముగ్గేసిన చాలు గాని జీపెక్కు బయలుదేరదాం. తను జీప్ ఎక్కడం ఏంటండి? తను ఎవరనుకుంటున్నారు? పూజ, ఏంటత్తయ్యా? ఎస్ఐ గారు తేజాని జీప్ ఎక్కమంటున్నారే. ఈ అమ్మాయి మీద 20 కేసులున్నాయి. అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాం. తన మీద కేసులా? మీరేదో పొరపాటు పడుతున్నారండి. తను ఎవరు అనుకున్నారు? ఎవరు? తన పేరు తేజ, నా చెల్లెలు. అవునండి, ఇదంతా మా ఫ్యామిలీయే. తను వైజాగ్లో కదా ఉండేది? అవునండి. అక్కడ దొంగతనాలు, దారి దోపిడీలు చేసేది తెలుసా మీకు? రే, ఏంట్రా ఇదంతా? ఏమో పెద్దమ్మా. అటు చూడు, తను వైజాగ్లో ఉంటే దొంగ అయిపోతుందా? హైదరాబాద్ వచ్చేస్తే మంచి వాళ్ళు అయిపోతారా? ఈ పాత నేరస్తురాలి కోసం స్పెషల్ టీంని పెట్టి మరీ వెతికించాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.